benvenuti al Shiva Madhu. ఏం భాష అది చావు ఈవెన్ వస్తుంది అనుకున్నారా? ఏం లేదు, ఇటాలియన్ భాషలో మాట్లాడాను. వెల్కమ్ టు శివ మధు అన్నాను అంతే. ఇవాళ ఇటాలియన్ భాషలో ఎందుకు మాట్లాడాను? ఎందుకంటే ఇవాళ ఇటాలియన్ డిష్ అయిపోతున్నాం. యు నో వాట్ ఇస్ ద డిష్ నేమ్? ఇట్స్ పాస్తా, వైట్ క్రీమ్ పాస్తా. ఇట్స్ వైట్ క్రీమ్ మష్రూమ్ పాస్తా. కమ్ ఆన్. పాస్తాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎలా అంటే మన ఒడియాలు ఉంటాయి కదా, అంటే అప్పడాల టైపు, తర్వాత వచ్చేసి ఆల్ఫాబెట్స్ టైపు, నంబర్స్ టైపు, ఇలా వీళ్ళ దీంట్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆ పేర్లు మాత్రం రెండు వస్తున్నాయి. అది ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. దీని పేరు కొస్తో పెన్నె, దీని పేరు కొస్తో ఫిజిల్లే, అంటే రెండేళ్ళు ఉల్లిని పెట్టాలన్నమాట. అలా తెలియని భాషలో ఎందుకు మనం ట్రై చేయడం, అందుకని దగ్గర రండి. దీనికి మనమే పేరు పెట్టేద్దాం. దీని పేరేమో గొట్టం, దీని పేరేమో స్ప్రింగ్. ఇలా పిలుచుకుందాం. గొట్టం అంటే గొట్టమే చేసుకోవచ్చు, స్ప్రింగ్ అంటే స్ప్రింగే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రెండు ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు, అందుకని నేను రెండు కలిపి చేస్తున్నాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్కి వెళ్దాం. కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ హాట్ వాటర్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మన గొట్టాలని స్ప్రింగ్ని దీంట్లోనే ఉడకబెట్టుకోవాలి. సో నీళ్ళు తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హోల్ ప్రాసెస్లో పాస్తా ఉడికేటప్పుడే దాంట్లో సాల్ట్, దాని తర్వాత మనం మసాలా వేసేటప్పుడు దాంట్లో సాల్ట్ మళ్ళీ లాక్కోదు. సో ఈ ఫస్ట్ స్టెప్లోనే ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి. సో సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ వాటర్ లాగా ఉండాలి. సో అది టెస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టేద్దాం. కటింగ్కి వెళ్ళిపోదాం. పాస్తా అంటే చాలా డిఫికల్ట్ అనుకోవద్దు, చాలా సింపుల్ డిష్ ఇది. ఇది జస్ట్ పేరుకి వచ్చేసి పేరు కొంచెం కొత్తగా వింటుంటే ఏదో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. దీంట్లో అయితే 2 వెజిటేబుల్స్ నేను యాడ్ చేయబోతున్నాను. ఒకటేమో ఆనియన్, ఇంకోటేమో మష్రూమ్స్. సో దీంట్లో 2 ఆనియన్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. సో వెజిటేబుల్స్ అంటే ఏ వెజిటేబుల్స్ అనేది తీసుకోవచ్చు, లైక్ క్యారెట్, బీట్రూట్, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. జిడ్డు లేని వెజిటేబుల్స్ అంటే బెండకాయ ఇలాంటివన్నీ కాకుండా. నేను ఎందుకు ఓన్లీ ఆనియన్ అండ్ మష్రూమ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో కటింగ్ ప్రాసెస్కి వెళ్దాము. కటింగ్ చూసుకుని నార్మల్గా అంత చిన్నగా అంతా కట్ చేయకుండా జస్ట్ ఈజీ కటింగ్, జస్ట్ 4 పీసెస్ చేసి జస్ట్ దీన్ని ఇలా పీల్ చేసుకోండి. సో నేను ఫస్టే ఆనియన్స్ కట్ చేస్తున్నానంటే, మష్రూమ్ వచ్చి ఒకసారి కట్ చేసి బయట పెట్టానంటే ఆక్సిడైజ్ అవుతుంది, అంటే నల్లగా అవుతుంది. చూసారా, ఏది మన వంకాయలో అవుతుంది చూసారా, నల్లగా అయిపోద్ది ఎయిర్లో ఎక్స్పోజ్ అయిపోయింది. సో దాన్ని సాల్ట్ వాటర్లో డిప్ చేసేయాలి. సో అందుకే ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఏ వెజిటేబుల్స్ తోటి చేసినా మష్రూమ్ మాత్రం లాస్ట్లో ప్రిఫర్ చేసుకున్నాను కటింగ్లో. అండ్ కటింగ్ చేసేసి సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఇలా వీటిని సపరేట్గా విడి చేస్తాను నేను. ఇలా ఏమైనా ఉంటే దీన్ని మాత్రం కట్ చేసేసుకోండి. ఎస్. సో మష్రూమ్స్ చాలా హెల్తీ. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అనేది తినండి, కుదిరితే వీక్లీ వన్స్ తినండి. ఇది బటన్ మష్రూమ్ అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టేశాను. ట్రేస్లో వస్తాయి, బాగా క్లీన్ చేసి పెట్టేశాను. ఇది 2 టైమ్స్ బాగా క్లీన్ చేస్తే మీరు డైరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇలా కట్ చేస్తాను. ఇది ఇన్ కేసు లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఒక తోలుని ఇలా పీల్ చేసేయచ్చు. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్లీనింగ్. ఇది ఇన్ కేస్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఇదైతే ఫ్రెష్గా ఉంది, 2 days స్టోర్ చేసామంటే కొంచెం డార్క్ కలర్ ఫామ్ అయిపోద్ది అనమాట, ఆక్సిడైజ్ అవుద్ది. సో అప్పుడు మీరు దీన్ని తీసి ఇలా పైన, అంటే చూడడానికి కొంచెం నల్లగా అలాగంతా ఉంటుంది, చెడిపోయిందేమో అనుకుంటారు కానీ చెడిపోదు, అది బాగానే ఉంటుంది. దాన్ని తీసి ఇలా మీరు పీల్ తీసుకుంటే నీట్గా మళ్ళీ వైట్ స్కిన్ వచ్చేస్తుంది. సో పీల్ తీసిన తర్వాత చూసారంటే ఇలా వైట్గా ఉంటుంది. ఇది పీల్ తీక ముందు, ఇది పీల్ తీసిన తర్వాత దీన్ని తీసి సాల్ట్ వాటర్లో వేసేయండి. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఈ స్టెంప్ని ఇలా జస్ట్ ఇలా ట్విస్ట్ చేశారంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా అక్కడ మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. అయిపోయిందా? దీన్ని మీరు నార్మల్గా ఇలా కట్ చేసుకోండి. ఈ స్టెమ్ని ఇక్కడ 2 హాఫ్గా కట్ చేసుకోండి. ఈ స్టెమ్లో కూడా ఇక్కడ ఉంటుంది, ఇది తీయాలంటే లేకపోతే స్పెసిఫిక్ ఏం కాదు. ఇంకో కటింగ్ తర్వాత ఇంకొక పీలింగ్ ప్రాసెస్. ఆల్రెడీ టీ ఇలా కట్ చేసుకున్నాం కదా,
దీన్ని ఇక్కడ మనం ప్రెస్ చేసామంటే, ఇక్కడి నుంచి తీసామంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో అన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను మీది. సో లెట్స్ గో ఫర్ కుకింగ్ ప్రాసెస్. వాటర్ బాయిలింగ్, స్టీమ్ కమింగ్, ఆవిరి పట్టింగ్, నో, ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇది తీసుకొని ఫుల్ వాటర్ బాయిల్ అవుతుంది. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసినాము. ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్, ఎందుకంటే పాస్తా అతుకుతాయి అన్నమాట. సో దానికోసం ఆ గ్రీజినెస్ ఉండాలని వేస్తాము. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా మనకు అలవాటు ఉంది, ఏదైనా ఉంటే వాష్ చేస్తాం, పాస్తా వాష్ చేయదు. వాష్ చేస్తే అంత జిరీలాగా అతుకుతుంది, తర్వాత వేస్ట్ అయిపోతుంది ఫుడ్. సో ఫస్ట్ మనం స్ప్రింగ్ వేద్దామా, గొట్టాలు వేద్దామా? స్ప్రింగ్ చేతి ఉంది కాబట్టి స్ప్రింగ్ వేసేస్తాం. నవ్వు గొట్టం. సో దీన్ని అలాగే మంచి ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చాను నేను. ఇది ఉడకటం అనేది ఆల్మోస్ట్ 6 to 7 minutes ఉడితే చాలు. బట్ మిడిల్లో మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఒక గొట్టాన్ని తీసుకోండి. సో దీంట్లో చూసారంటే ఒక వైట్ రింగ్ ఉంది, కనిపిస్తుందా మీకు? మన జనరల్గా అన్నం మెతుకు చూస్తాం కదా, ఆ టైప్ అనమాట. ఇంకా కొంచెం జస్ట్ ఒక 30 seconds to 40 secondsలో రెడీ అయిపోద్ది. సో కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ బాయిల్ అయిపోయింది. కొంచెం చూడండి ఇలా ఉంటుంది. సో దీని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి స్ట్రైనర్ కానీ ఉంచడం కానీ అది మీ ప్రాసెస్ ఏమున్నాయో చూసుకోండి. అది జస్ట్ మనం సపరేట్ చేయాలంతే. సో దీన్ని మీరు నార్మల్ ట్యాప్ కింద కూడా వాష్ చేసేసుకోవచ్చు. ఇలా ఇది మస్ట్, ఇది చేయండి. ఇది నార్మల్ వాటర్ తోటి ఒక రిన్స్ ఇచ్చేసేయండి, జస్ట్ వాష్ చేసేసుకోండి. ఎందుకంటే దీంట్లో స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ అంతా కూడా వాష్ అయిపోద్ది. సో ఒకటి అతకుండా ఉంటుంది డ్రై అయిన తర్వాత. సో దీన్ని కొంతసేపు అలా ఉంచేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి, లేకపోతే ప్యాన్ ఉంటే ప్యాన్ తీసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ ఆయిల్. నేను పీనట్ ఆయిల్ వాడుతున్నా. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, యాక్చువల్గా 2 వెజిటబుల్స్ చెప్పాను కదా, చేస్తూ ఉండగా ఒక 3 వచ్చింది. చిన్న గార్లిక్ టచ్ ఉంటే బాగుంటుందని చెప్పి సో గార్లిక్స్ కూడా తీసుకున్నాను. సో 1 2 3 4 5 6 గార్లిక్స్ తీసుకున్నాను. ఈ గార్లిక్ని డై షేప్లో ఈ కచ్చి తీసేసాము అని చెప్తారు ఇంగ్లీష్లో. అలాంతా మనకు అవసరం లేదు. మన దగ్గర రోల్ ఉంది, రోల్లో వేసి దంపుడు. సో ఎప్పుడు రోల్ వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పినాను కదా, ఆహు 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 అయిపోయింది. దీన్ని తీసి మన సాస్ ప్రిపరేషన్ వేసేద్దాం. వెల్లుల్లి వేసేసుకున్నాము. అండ్ ఇమ్మీడియట్గా ఒక చిన్న కలిపేసి ఆనియన్స్ కూడా వేసేసుకోండి. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. ఒకసారి ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఆ టైంలో నెక్స్ట్ చూసారు, అది ఆక్సిడైజ్ అవ్వలేదు, ఇంకా తెల్లగానే ఉంది. దీన్ని ఇలా తీసి నీళ్ళు బాగా తీసేసి వేసేసుకోండి. సో కలిపేస్తాం కాబట్టి జస్ట్ లిడ్ వేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ మిక్స్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది. అన్ని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 1/2 teaspoon, ఎందుకంటే మనకి ఆల్రెడీ పాస్తాలో ఆ గొట్టంలోనూ ఆ స్ప్రింగ్లోనూ కొంచెం ఉప్పు ఉంటుంది, ఎందుకంటే వాటర్లో మిక్స్ చేస్తాం కాబట్టి అది లాగేసి ఉంటుంది లోపలికి. సో అందులో కొంచెంగా వేసుకొని టాస్ చేసేస్తాను.
వచ్చి చూద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. మీకు మష్రూమ్ స్మెల్ అంతా కూడా బాగా వస్తుంది మనకు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మిల్క్, ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్. మధుకి పిల్లలకైతే పాస్తా అంటే తెగ ఇష్టం, నేనే చేయను. అందుకే ఈ డిష్కి చాలా డిమాండ్ ఇంట్లో, ఎప్పుడో ఒకసారి చేస్తాను కాబట్టి. ఈ డిష్ని మీ ఇంట్లో కూడా డిమాండ్గానే ఉంచండి. హస్బెండ్స్ నేర్చుకోండి. ఎక్కువ వైఫ్ వచ్చేసి నాకు శారీ కావాలి, నాకు గోల్డ్ కావాలి, నాకు చైన్ కావాలి అని అడిగారు అనుకోండి, ఈ డిష్ చేసి తీసేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిష్ని బాగా తినేసి అయినా నాకు శారీ కావాలి, నాకు గోల్డ్ కావాలి, నాకు చైన్ కావాలి అంటారు. ఇప్పుడు ఫ్రెష్ క్రీము వేసేకి ముందు బాగా షేక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే బటర్ వేసుకొని, ఒక కడాయిలో బటర్ వేసుకొని మైదా పిండి వేసుకొని కొంచెం రోస్ట్ చేయండి. కొంచెం బ్రౌనిష్ అవుతుంది, మీకు ఆ రా ఫ్లేవర్ పోతుంది అనమాట. రోస్ట్ చేసుకొని పాలకు ముందు వేసేసుకొని దాని తర్వాత పాలు కలుపుకోండి. ఇప్పుడు ఆర్గానో ఎప్పుడు చెప్తాను, వేసేకి ముందు ఒక చిన్న క్రష్. ఆర్గానో లేకపోతే కొత్తిమీర వేసేసుకోవచ్చు, బాగా చిన్న చిన్న కట్ చేసుకొని. అండ్ దీన్ని కొంచెం ఇండియనైజ్ చేద్దాం దగ్గర రండి. కారం కొద్దిగా, చాలా కొద్దిగా, అంటే 1/2 టీ స్పూన్ అంతే. క్వాంటిటీ తక్కువ అవుతే ఇంకా తక్కువ చేసుకోండి. అండ్ దీన్ని మిక్స్ చేసేసుకోండి. లాస్ట్గా కొద్దిగా పెప్పర్ పౌడర్. మీకు ఇన్ కేసు స్పైస్ కొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. సో ద లాస్ట్ ఐటమ్ చీజ్ తీసుకొని బాగా గ్రేట్ చేసుకోండి. ఇది ఒక్క దగ్గర కాకుండా చుట్టూ, అంటే లంప్గా తయారవకూడదు అది. సో అందుకని దూరంగానే చేసుకుంటూ ఉండండి. సో చూసారంటే పక్కన సౌండ్ వస్తుంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టుంది. కొంచెం టేస్ట్ చేసుకున్నాము. సాస్, మన వైట్ సాస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు చూసారంటే కోటింగ్ మనం ఇలా చేసారంటే ఇలా కోట్ అవ్వాలన్నమాట. మన గరట్లో ఇలా కోట్ అవ్వాలి. చూసారా ఒక కోటింగ్ ఉంది కదా పైన, అప్పుడే రెడీ అయినట్టు తెలుస్తుందా. ఇలా థిక్ కోటింగ్ ఉండాలి, ఫుల్ వాటర్ కొనకూడదు. సో ఇప్పుడు అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ ఐటము జరగండి. దీన్ని టాస్ చేసేసుకోండి. ఎక్కడ లంప్ ఉంటే కొంచెం అటు ఇటు కొంచెం హెల్ప్ చేయండి దానికి. అండ్ ఇప్పుడు ఫైనల్ మ్యాటర్, కమాన్ ఆల్ స్విమ్మింగ్ ఇన్సైడ్. సాస్లో బాగా స్విమ్ చేయనండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారంటే బాగా కోట్ అయి ఉంటుంది. ఈ జ్యూస్ని బాగా కలిపి మీరు సర్వ్ చేసేటప్పుడు మాత్రం జ్యూసు, గొట్టాలు, స్ప్రింగులు అన్నీ బాగా కోటింగ్, వెల్ కోటింగ్గా ఉండాలి. ఎస్, నౌ పాస్తా ఇస్ రెడీ. ఇందాక కావాలంటే స్పైస్ యాడ్ చేసుకోండి అని చెప్పాను కదా, బట్ యాక్చువల్ ఒరిజినల్ డిష్ అయితే ఇదొకటి క్రీమీ పాస్తా. సో ఆ క్రీమీ టేస్ట్ తోటి ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఒకసారి అది ట్రై చేయండి. సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఫుల్ జ్యూసీగా ఉంది, ఇలా రావాలి. ఇలా చేసుకోండి, సూపర్గా ఉంది. సర్వ్ చేసే ముందు కొంచెం ఆర్గానో స్ప్రింకిల్ చేసుకోండి. ఇది ఆప్షనలే, జస్ట్ గార్నిష్ కోసం. లేకపోతే కొత్తిమీర బాగా సన్నగా తురుముకొని అది వేసుకోండి. ఆ రూమ్ అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకురండి. ఇందాకటి నుంచి చేసేటప్పుడంతా గ్యాప్లో ఒకటి టేస్ట్ చేస్తాను. మధు ఓలా ఫస్ట్ వెళ్ళి మధుకి ఇచ్చేద్దాము. మధు దగ్గర రివ్యూ తీసుకుందాం. కమా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది కుక్ చేసిన వెంటనే వేడిగా తినేసారు. అప్పుడే ఆ జ్యూసీనెస్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు.
ఇన్ కేస్ అలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వెయిట్ చేశారంటే థిక్నింగ్ అయిపోద్ది, గట్టి అయిపోతుంది అనమాట. చీజ్ జనరల్గా బయట పెడితే ఎలా రూమ్ టెంపరేచర్లో గట్టి పడుతుందో అలా గట్టి పడిపోతుంది. అంతగా ఎంజాయ్ చేయరు. వేడి వేడిగా తినండి, సూపర్గా ఉంటుంది. కమాన్. మై ఫేవరెట్ పాస్తా వేడిగా ఉంది, సో కొంచెం చల్లార్చుకుంటున్నా. ఒక మష్రూమ్, ఒక పెన్నె, ఒక ఆనియన్ తీసుకొని, క్రీమ్ ఉంటుంది కదా, పెన్నె పాస్తా లోపల ఏమంటారు ఈయన గొట్టాలు అన్నారు కదా, ఆ గొట్ట నిండా జ్యూస్ పట్టాలన్నమాట. సో నిండుగా ఆ సాస్ తీసుకొని awesome ఉంది. కసు కప కర్ కా కది కరి కపో కైన్ కది. ఈ సాస్లో ఉడికిన ఆనియన్ మష్రూమ్ ఇది భలే టేస్ట్ ఉంటాయి. ఇట్స్ డెలీషియస్. నా ఫేవరెట్ ఇది. యాక్చువల్గా నేను పాస్తా చాలా దగ్గరలో ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఏంటో శివ చేసే టేస్ట్ అయితే నాకు ఎక్కడ సేమ్ అనిపించలేదు. తను చాలా క్రీమీగా, నాకు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. మీగడ అయినా, వెన్న అయినా, నెయ్యి అయినా నేను ఉట్టి తినేస్తూ ఉంటాను అనమాట. సో ఇది క్రీమీగా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. అండ్ వినయ్ విజయ్ రామ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పెషల్లీ బ్యాంకాక్, థాయిలాండ్ ఇక్కడ వాళ్ళ ఆయిల్స్ యూస్ చేసేవి నాకు అస్సలు నచ్చదు అనమాట. నేను అసలు ఏది తినలేకపోయేదాన్ని. సో అప్పుడు ఏం చేయాలి అంటే శివ పాస్తా అడిగి చూడు అన్నారు. సో పాస్తా అడిగితే అందులో కూడా ఆయిల్ స్మెల్ ఉండింది. సో దెన్ ఫైనల్లీ శివ నాకేం చెప్పారంటే ఓకే టెల్ దెమ్ ఎలా చెయ్యాలని షెఫ్కి కాల్ చేసి చెప్పు అన్నారు. సో షెఫ్కి కాల్ చేసి ఇది వెయ్యండి, ఇది వెయ్యొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, సో ఫైనల్గా నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఎలా చేయాలని చెప్పి చేయించుకొని తిన్నాను అనమాట. హలో. హాయ్. పాస్తా. పాస్తా. ఏంటి? మను, హౌ వాస్ ఇట్? సూపర్ నైస్. ఓకే. నాను? సూపర్ యమ్మీ. అవునా? యమ్మీ ట్రైన్. అవునా? యమ్మీ పాస్తాని మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ యాజ్ యూజువల్ మాతో పిక్చర్స్ షేర్ చేయండి అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. బాయ్. దీని పేరు కొస్తో పెన్నె. దీని పేరు కొస్తో ఫిజిల్లే, అంటే రెండేళ్ళు ఉల్లిని పెట్టాలన్నమాట అలా. సో అందుకని మనకి ఎందుకు తెలియని భాష అంతా ఇలా ట్రై చేయటం. సో దీన్ని ఇక్కడ దగ్గర రండి, దీన్ని గొట్టని పిలుచుకుందాం, దీన్ని ఏమో స్ప్రింగ్ అని పిలుచుకుందాం. నేను రెండు తీసుకున్నానంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు, అందుకని రెండు